తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ రోజున హిందువులపై ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు దాడి చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దాడిలో గాయపడిన వారిని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ముస్లిం యువకులు దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బుధవారం చెంగిచెర్లకు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే బండి సంజయ్ పిలుపుతో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ వాతావరణం రణరంగంగా మారింది. ఎన్ని నిర్బంధాలు పెట్టినా బండి సంజయ్ వాటిని దాటుకుని పోలీసులను తోసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ముస్లిం యువకుల దాడిలో గాయపడిన వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోకుండా బాధితులను వేధిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు వారికి కొత్తగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి పాస్పోర్ట్లు ఉండయి, వాళ్ళు ఏముండయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సంఘ విద్రోహ శక్తుల లోకల్ వాళ్ళు ఏం దంద చేస్తున్నారు, ఏం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు, ఏం లేదు. వాళ్ళు మాత్రం ఫ్రీగా తిరగచ్చు, వీళ్ళు మాత్రం తిరగదు. 90% కాలిపోయింది ఆమె 1 year పాప ఉన్నాడు, పాలు తాగుతాడు బాబు. ఆయమని కూడా తీసుకుపోయి రిమాండ్ చేసారు. వాళ్ళు జైల్లో ఉండేటప్పుడు ఆమె వేడి లేచి తీసుకుపోయి జైలు వేసారమని ఒకటే చెప్తున్నాను నేను. దాడి చేసింది ఎవరు? వాళ్ళు. దాడి చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద తీసుకోవాలి. ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినా మేము పడాలి, వాళ్ళు దాడులు చేసినా భరించాలి, వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే, వాళ్ళు చంపినా చావాల్సిందే. ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు? ఏదో ఆస్తి పంచుకున్నట్టే వీళ్ళ దాని గురిని వాళ్ళనేది. పోలీస్ చట్టం ఏం చెప్తుంది? ఇక్కడ ఎవరు ప్లేస్కి వచ్చారు అంటే వాళ్ళ మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగోళ్ళు వచ్చారు, కాపాడుకునే ప్రయత్నం చేశారు. మొగోళ్ళని కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో, దాంట్లో కొట్టుని నూకేస్తారా? మా వాళ్ళని చంపడం నూకేస్తారా వాళ్ళు? ఇలా వీడియో చూసి ఏర్పడతలేదు మీకు? వీడియో చూసి ఏర్పడతలేదా డిపార్ట్మెంట్కు? ఎవరు రెచ్చికొట్టారు? వీళ్ళు ఉన్నది 50 మంది, వాళ్ళు వచ్చింది 300 మంది. 300 మందిని 30 మంది కొడతారా? 30 మందిని 300 మంది కొడతారా? వీళ్ళ కాలనీకి వచ్చి వాళ్ళు దాడి చేసిరా? ఎవరు చేసిరు? అసలు కారకులు ఎవరు? నమాజ్ చేసుకుంటారు వద్దానమా? మేము వద్దానమా? కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు. దానిలో డైరెక్ట్ ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు, ఇండైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేశారు. ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేసినాం, మేము ఇక హిందువులను కాపాడే పరిస్థితి మీ బతుకు మీరు బతకండి, మేము మైనార్టీలో కొమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది. కానీ ఆ సమయంలో ఆలోచించాల్సిన తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించకపోవడం వల్లనే ఈ దాడులు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఏం చేయాలి? అలర్ట్ కావాలి. కులాలు చూసిర్రు, వర్గాలు చూసిర్రు, ఊర్లు చూసిర్రు, ఓట్లు గుద్దుతారు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేసి గెలిపిస్తే, మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం హిందువులకి ఏంటంటే పేదల మీద దాడి చేయడము, ఉల్టా 307 కేసులు పెట్టించుకోవడం వీళ్ళ మీద. అరే చంపడానికి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయా? ఏమున్నాయి వీళ్ళ చేతిలో? మారణాయుధాలు పట్టుకొని వచ్చింది వాళ్ళు. 307 కేసు వాళ్ళ మీద పడతారా? సంతృప్తీకరణ అంటారు. అంటే వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇలా వీళ్ళని అనేది ఒక్కాలి, హిందువులు అనేది ఒక్కాలి. వీళ్ళు ఏమైంది? సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు, దాడులు చేసిన సెక్యూరిటీ ఇస్తున్నారు. వాళ్ళు ప్లీజ్ సార్ రండి సార్ అని రాష్ట్ర మర్యాదను తీసుకొచ్చి 5 రిమాండ్ చేసిరట, రిక్వెస్ట్ చేసి బతలాడి వీళ్ళని గుంజుకపోయి రిమాండ్ చేసారు. వీళ్ళని
గుంజుకపోయి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఈ అమ్మాయిని కొడితే కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా? గోవిందరెడ్డి సిఐ గారు, అనిల్ ఎస్ఐ గారు పక్కా కోర్టుకి ఇస్తున్నారు, 80% వదిలిపెట్టాం మేము. వాళ్ళు మీ పని చెప్తున్నారు, మహిళలను చూడకుండా కొడతావా అనిల్ కుమార్ ఎస్ఐ గారు? ఇదేనని పద్ధతి? ఏ చట్టం చెప్పింది నేను కొట్టుమని? ఏ ప్రభుత్వం చెప్పింది నేను కొట్టుమని? మహిళలను కొట్టే అధికారం ఎవడిచ్చింది నీకు? ఏ ఆఫీసర్ ఇచ్చింది నీకు అధికారం కొట్టే అధికారం? ఇంకా అమ్మాయిని తీసుకొని కొడతావు నువ్వు. ఇంతకుముందు ఒకసారి ఎంత యాక్టింగ్ అన్నాడు ఆయన, మీరు మీద చూసింది. ఇప్పుడు ఆయన్నే కొడుతున్నాడు, పడిపోయాడు పట్టిగానే. మీరు చూసినా మీరు? పడిపోయాడు, సంపుతుంటారు ఆఫీసర్ అని. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కేసు పెడతారు మా మీరు. ఇప్పుడు ఆ కేసు గ్యారంటీ పెడతారు, పోలీసు వాళ్ళు చెప్పడానికి అంటే నేను యాక్టింగ్ నేను చూసినా. నాకు చూసిరు కదా మీరు, నవ్వురు కదా మీడియా అంతా చూసిరు కదా. కింద పడి ఆయన పడి లేచి ఇట్లా పడిపోయినట్టు యాక్టింగ్ చేసి సంతూరు అంటున్నాను నేను. ఆయనకు నేమ్ ప్లేట్ లేదు. ఎందుకన్నా కొమ్ము అసలు మీరు డ్యూటీ చేస్తున్నారు, పోలీసు వ్యతిరేకం కాదు కదా. ఇవాళ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది, వీళ్ళని ఇష్టపడుతుంది. వీళ్ళకి ఏమైనా సహాయం చేయడానికి వస్తే కూడా వాళ్ళని నానిస్తలేరు. ఇళ్ళకి తాళాలు వేసారు, వాళ్ళని బారి కేసు పెట్టారు. నిషేధిత ప్రాంతం ఇది, నిషేధిత ప్రాంతం ఇదేమన్నా ఎవరు కంట్రోల్ చేసి వస్తుంది? కంట్రోల్ ఎవరు చేయాలి? ఈడ పెట్టిరు, స్టాండర్డ్ రోజున పెట్టిర్రు. మొత్తం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. ఇది పెద్ద మాఫియా, ఇది పెద్ద మాఫియా. ఇవాళ మీడియా రాకుండా మాలో రాకుండా ఉంచడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ముడుపులు ముట్టాలో అన్ని ముడుపులు ముడుతున్నాయి. వాళ్ళ బండారం బయటికి వస్తుందని చెప్పి వాళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ అమ్మాయిల విషయంలో, మహిళల విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదని మీడియా వాళ్ళు చెప్తున్నారు. నాకే బాగా అనిపిస్తుంది. మీడియాకి చెప్పరాదని చెప్పరాని విధంగా హింసిస్తున్నారు వాళ్ళ మహిళలు. రాచరికం ఐదవన్నా, ప్రజాకారుల పాలన ఐదవన్నా. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. చట్టం అందరు సమానమే, కానీ చట్టం కొందరు చుట్టమైతే ఎవరు భరించడు. సహించమేము బాగా చెప్తా వస్తాం, ఎదురవద్దు. మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, 2 లక్షలు కల్పిస్తున్నారు. ఇవాళ మా వాళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి లోపడేస్తే, అరే పసిపిల్లగాడు ఉన్నాడు సార్, పాలు తాగే పిల్లడు ఏడుస్తుండు సార్, పిల్లడు ఏడానే పసిపిల్లడు ఏడుస్తుండు సార్ పాలు తాగడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్, 80% కాలిపోయింది సార్. ఏమో ఆరోగ్యం మంచలేదు సార్, ఎట్లా చేతులు వచ్చినాయి సార్? మీకు కూడా పోలీసు అధికారులు, కొంతమంది అధికారులు ఈ కొమ్ము కాస్తున్నారు. మీ కుటుంబాలనే కదా, వాళ్ళు చూస్తే జాలి అనిపిస్తలేదా? వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా? ఇంకా పసిపిల్లని చూస్తుంటే కనీసం వదిలిపెట్టాలి. నేను వెంటనే మళ్ళీ ఎవరు వస్తారు ఇక్కడికి? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా? మళ్ళీ మేమే రావాలి. మళ్ళీ కేసులు మా మీదనే, కానీ ఓట్లు మాట్లాడేస్తారు. వాళ్ళకు ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు? గతంలో ఎవరికి ఓట్లేసారు? వాళ్ళు ఎవరు కొమ్ము కాశారు? మళ్ళీ 3 మీరు ఎవరికి ఓట్లేసారు? వాళ్ళకి ఎవరు కొమ్ము కాస్తున్నారు? మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీరు మళ్ళీ ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైలు పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడితే మతతత్వవాదులం. రేపు ఇస్తారు స్టేట్మెంట్, రేపు నామినీ ఇస్తారు. ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు, పలానా కళ్యాణ్ నాయక్ వచ్చి మాట్లాడిండ్రు హిందుత్వం గురించి, శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడిర్రు. ఇక్కడ పాండే అనే వ్యక్తి మొత్తం రెచ్చగోడి వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. సుదర్శన్ రెడ్డి మాట్లాడిండు. అందరి మీద స్టేట్మెంట్ ఇస్తారు. ఇక మేమంతా మతతత్వవాదులం. ఇక వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వవాదులం. వీళ్ళ దాడులు చేసేవాడు సెక్యులర్ వాది. వీళ్ళని కొట్టిన పోలీస్ అధికారులు సెక్యులర్ని కాపాడే కోసం కొట్టిరు వీళ్ళను. ఇదే నా చట్టం చెప్తున్నది. నగ్నంగా బతుకమ్మను ఆడించినటువంటి సందర్భాన్ని చూడలే మేము. కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకొని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను, రజాకారులు దాడి చేసిన సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టిందంటే వాళ్ళు చెల్లించుకోలేదు. కాబట్టి ఇది సెక్యులరిజం. ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్యులరిజం. నేను చెప్తున్నా హిందూ సమాజానికి, ఇవాళ మన బతుకులు బతికే పరిస్థితి లేదు. అరే
రోడ్ల మీద అరీజ్ అలీం సెంటర్లు పుట్టు పెట్టుకుంటున్నా నేను మేము వద్దలే. ఒక వినాయకుని పండుగ, ఒక వినాయక మంటపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చుకోవాలి. రోడ్లను బ్లాక్ చేసి హరీజ్ అలీం సెంటర్ పెడుతున్నారు. అడిగినాం ఏమన్నా? అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం అంటే సమయం ఇవ్వలే, నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అయ్యప్ప స్వాములు శబరిమల రోడ్డానికి లీవులు ఇయ్యరు. భవానీ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, హనుమాన్ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు, ఎవరికి ఉండదు. మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట పొంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా. ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇవాళ అరే ఎలక్షన్ కోడ్ పాటించేది మేము, ఎక్కడ గొడవ చేయలేము మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద అంత బల్పెక్కింది వాళ్ళకి, అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి. అలా ఏమన్నది? ఎవరు చూసి ఎగిరి అలా వచ్చి కొట్టిరి? అలా ఇది ఎవరు జాగిరిది? కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి. వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇయ్యారనుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి. దానికోసం పనిచేయం మేము, మౌలం కాపడం కోసం పనిచేస్తాం, పక్కా పనిచేస్తాం. గెలిస్తే ఓడతాం, దాన్ని అయ్యేది పీకేది ఉండాలి. ఇవాళ నేను ఒకటే చెప్తాను, ఇవాళ ప్రభుత్వం వీళ్ళకి రక్షణ కల్పిస్తారా? పోలీస్ సెక్యూరిటీ వీళ్ళకి ముట్టడానికి కాదు, వీళ్ళని కాపాడుకోవడం కోసము ఈడ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారా? మీరు చేయరా? మీరు చేయరనుకోండి మేము వస్తాం. మా హిందూ అయిన వాళ్ళు ఉన్నారు, బజరంగ దళం ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, యువమోర్చా కార్యకర్తలు ఉన్నారు, మహిళా మోర్చా కార్యకర్తలు ఉన్నారు, అందరు వస్తాం. మాకిడికి వచ్చే అవకాశం ఇవ్వకండి. మీరు రక్షణ కల్పించింది అక్కడ పికెట్ పెట్టింది వీళ్ళ కోసం కాదని. అంబేద్కర్ విగ్రహం దాడి చేశారు. ఎస్సీ సంఘాలు ఏమైనాయి? వాళ్ళ సెక్యూరిటీ ఎవరికి ఇచ్చినాడా? సెక్యూరిటీ మనుషుల కంటే వాళ్ళకు ప్రార్థన మందిరాలు ముఖ్యం. వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తలేరు. వీళ్ళ సెక్యూరిటీ పెడతాను వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. వాళ్ళ అరే దాడి చేసింది వాళ్ళు, రాళ్ళతో కొట్టింది వాళ్ళు, దెబ్బలు తాకినాయి వీళ్ళకు, హాస్పిటల్ అడ్మిట్ అయింది వీళ్ళు, తలలు వలిగినాయి వీళ్ళకు, వాళ్ళకు కనీసం గాయాలు కాలే, ఏం గొడవలు జరగలేదు. వీళ్ళని తీసుకుపోయి ఈ అమ్మాయిలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడితే ఏ చట్టం చెప్పింది? ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు తీసుకోకుండా ఏ విధంగా లీగల్ మేము పక్కా పోతాం. లీగల్ లాస్ట్కు బలేది అధికారులు బలవుతారు. పోయిన ప్రభుత్వానికి ఇచ్చిన కొమ్ము కాస్తే ఏమవుతుంది? అధికారులే బలైపోయారు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే బలేదు అధికారులే. మరి ఇప్పటికైనా వీళ్ళకు రక్షణ కల్పించాలి, వీళ్ళకు అన్ని సదుపాయాలు అయిపోయాయి. వెంటనే ఈ ప్రాంతంలో ఇదే ప్లేస్లో వీళ్ళకి ఇళ్ళని నిర్మించేయాలి, పక్కా ఇళ్ళని నిర్మించేయాలి. వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళ మీద కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. మేమేదో ఇలా గొడవ చేయడానికో మొనే రావాల్సి ఉండే, ప్రభుత్వం నమ్మకం ఉండే చేస్తుంది వాచ్ అనుకున్నాం మేము. కానీ మైనార్టీ డిక్టేషన్ గిట్టుంటో నాకేం తెలిసే, ఇంత ఘోరంగా మైనార్టీ డిక్టేషన్ అనుకోలేదు నేను. ఇప్పుడు తెలుస్తుంది ఏంటనేది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.